నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు మనం ముందుగా ఎర్ర చందనం. ఈ ఎర్ర చందనం అంటే కేవలం గత కొద్ది రోజులుగా ఏదైతే పుష్ప మూవీ వచ్చిందో ఆ టైం నుంచి అంతకు ముందు కూడా అవగాహన ఉంది కొంతమందికి మాత్రమే ఎర్ర చందనం. ముఖ్యంగా ఎర్ర చందనం అంటే కేవలం నల్లమల్ల శేషాచలం అడవుల్లో మాత్రమే పెరుగుతాయి, అడవుల్లోనే దట్టమైన అరణ్యంలోనే ఉంటాయి. దీన్ని కేవలం ఏదో స్మగ్లింగ్ చేసుకొని ధైర్యం చేసి స్మగ్లింగ్ చేసుకొని వచ్చి ఎక్కడో అమ్ముకోవాలా, ఇలాంటి అపోహలు జనాల్లో చాలా మందికి ఉన్నాయి. మరి ఈ ఎర్రచందనం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ప్రముఖ సంస్థ అయినటువంటి సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఏలుకోటి గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే పూర్తి ఈ ఎర్రచందనం వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ముఖ్యంగా ఏంటి సార్ ఈ ఎర్రచందనం అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ప్రసిద్ధిగా? మన మామూలుగా అంటే నల్లమల్ల శేషాచలం అడవుల్లో దొరుకుతుంది అన్నట్టు అందరు తెలుసు, కానీ ఇప్పుడు పెంచుకోవచ్చు అన్నట్టు కూడా చాలా మంది పెంచుతున్నారు. చాలా కంపెనీస్ లో ప్రముఖ మన కంపెనీ ఉంది. ఏంటి ఇంతకీ ఎర్రచందనం సార్? సార్, ఎర్రచందనం అనేది ఈ ప్రపంచంలో అరుదైన వృక్షరాజం. ఓకే. ఎర్రచందనం అంటే రక్త చందనం అని కూడా అని పిలుస్తారు. ఎర్ర బంగారం అండి, రెడ్ గోల్డ్. ఓకే. సో దీనికి మించిన మొక్క అనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఓకే. సో ఇలాంటి అరుదైన మొక్క శేషాచలము నల్లమల అడవుల రీజియన్, దానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో మాత్రమే ఇది పండుతుంది. ఓకే. దానికి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ రీజియన్స్ లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్క అనేది పెరుగుతుంది. దీనికి కావాల్సింది రెడ్ సాయిల్ అండి. రెడ్ సాయిల్ అన్నంత మాత్రాన వాటిలో కొన్ని మినరల్స్ ఉంటాయి. యురేనియం, థోరియం, గ్రాఫైట్, సల్ఫర్, జింకు, బొరాన్, ఐరన్, కాల్షియం ఇట్లాంటి మినరల్స్ ఉన్న సాయిల్లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్క అనేది పెరుగుతుంది. అదేవిధంగా భూమి యొక్క pH వాల్యూ 6.5 to 8 మధ్యలో ఉన్న అలాంటి కండిషన్లో ఉన్న సాయిల్లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్క అనేది పెరుగుతుంది. సో మన కంపెనీ వచ్చేసి ఈ 6 జిల్లాలు సర్వే చేసి ఎక్కడైతే అలాంటి సాయిల్స్, ఎర్రచందనం పండే సూటబుల్ సాయిల్స్ అనేవి ఉన్నాయో వాటిని భూసార పరీక్ష ద్వారా, వాతావరణ పరీక్ష ద్వారా ఐడెంటిఫై చేసి అలాంటి భూముల్ని రైతుల దగ్గర నుంచి కంపెనీ కొని అక్కడ మనం వెంచర్స్ చేస్తాం సార్. ఓకే. మన సాయి ప్రాపర్టీస్ లో ముఖ్యంగా. ఓకే. ప్రస్తుతం ఏంటి మీ క్యాడర్ సాయి ప్రాపర్టీస్ లో? మీరు ప్రస్తుతం మీ జాబ్ రోల్ ఏంటి సార్? సార్, నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నందు మార్కెటింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పటి వరకు మా కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది ఇప్పటి వరకు 50 వెంచర్లు వేసాం సార్. ఇప్పటి వరకు మా కంపెనీ 16 లక్షల మొక్కలు నాటాం సార్. 16 లక్షల మొక్కలు నాటాం. ఎక్కడి నుంచి ఉన్నారు? ముఖ్యంగా ఈ ఆంధ్ర నుంచా తెలంగాణ నుంచా? సార్, మా బిజినెస్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, తర్వాత తమిళనాడు, కర్ణాటక, త్రిపుర ఇలాంటి ఏరియాల నుంచి మాకు అంతెందుకండి, మనకు అమెరికా నుంచి కూడా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. అమెరికా, లాస్ ఏంజల్స్ నుంచి కూడా చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు అది ముఖ్యం కాదు. సో ఆ స్థాయిల్లో మనకు రిటర్న్స్ అనేది, మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేది వస్తాయా లేదా అనేది కస్టమర్లు ఆలోచన చేస్తున్నారు. సో వాళ్ళ అభిరుచి మేరకు మేము కూడా అలాంటి సూటబుల్ సాయిల్ని ఎన్నుకొని అందులో మేము ప్లాంటేషన్ చేసి వాళ్ళు ఊహించినట్టుగా, వాళ్ళకు ఊహించినంతగా, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రెట్ల ఆదాయాన్ని మేము చూపిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎర్రచందనం అంటే కేవలం మొన్న ఈ పుష్ప మూవీ చూసినట్టయితే జనాల్లో ఏం అపోహ ఉందంటే కేవలం ఈ నల్లమల్ల అడవి అరణ్యంలో పెరుగుతాయి, దానిలో స్మగ్లింగ్ ద్వారా కొట్టుకొని వచ్చుకోలే, ఎక్కడో ఫారెన్ కో లేకపోతే షిప్పుల్లోనో ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకుంటారు, దొంగతనంగా అనే ఐడియా ఉంది. కానీ ఇదేదో ఒక జీవో చేశారు, దీన్ని ఎవరైనా పెంచొచ్చు అన్నారు అన్నట్టు, ఏదో గవర్నమెంట్ చెప్పారు అన్నట్టు కొన్ని న్యూస్ లో ఉన్నాయి. ఇంతకేంటి ఆ విషయం? సార్, మనకు 2015లో యాక్చువల్గా మనకు ఎర్రచందనం అనేది 2004లో బ్యాన్ చేశారు. 2004 నుంచి 2015 వరకు ఈ బ్యాన్ అనేది ఇలాగే కంటిన్యూగా ఉంది. సో 2015లో మనకు ఒక జియో పాస్ చేశారు, జియో నంబర్ 256 ద్వారా ఎర్రచందనం అనేది రైతులు కానీ వేరే సంస్థలు కానీ ఎవరైనా ప్రత్యక్షంగా పండించుకోవచ్చు. బట్ కటింగ్ చేసినప్పుడు మాత్రము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లన్నీ కట్టుకుంటే లీగల్ గా చేసుకోవచ్చు అండి. ఎవరైనా పెంచుకోవచ్చు. భూ పరీక్ష చేయించి భూసార పరీక్ష ఏదో అక్కడ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలోనో లేకపోతే అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ లోనో చేస్తారు. చేయించి దాంట్లో సూటబుల్ అంటే మెయిన్ ముఖ్యంగా ఈ 4 జిల్లాలు, రాయలసీమ, 6 జిల్లాలు, ఈ చిత్తూరు, కర్నూలు, రాయలసీమ జిల్లాలు 4, నెల్లూరు, ప్రకాశం, అవునండి 6 జిల్లాల్లో మాత్రమే ఎర్రచందనం. కాశ్మీర్ మన క్యాపిటల్ ఎట్లా పడుతుందో ఇది మన జిల్లాలు. ముఖ్యంగా ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ గోల్డ్ ఎలానో ఈ ఎర్రచందనం కూడా దానికి సమానంగానే ఉండేది ఏదైనా ఉందంటే అది కేవలం ఎర్రచందనం అండి. అది ప్రముఖంగా మనకు తిరుపతి దేవస్థానం మనం ఎలా
బాగా ప్రపంచంలోనే ప్రసిద్ధగాల్సిన దేవస్థానంగా ఎలా చెప్పుకుంటామో అంతేకాకుండా మనకు ఈ ఎర్రచందనం కూడా చాలా ప్రసిద్ధమైనదండి. మరి అలాంటిది ఈ సాయి ప్రాపర్టీస్ వాళ్ళు పెంచుతున్నారు. ఎలా పెంచుతారు, ఏం చేస్తారు, ఎలాంటి దిగుబడులు ఇస్తారు అనే దాని గురించి కూడా సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ దీంట్లో ఎలా మీ దగ్గర ఎలా పర్చేజ్ చేయాలి, ఎన్ని రోజులకి దీన్ని కటింగ్స్ వస్తాయి, ఎవరు అమ్ముతారు, ఎలా అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు? ఎలా అంటే సామాన్య ప్రజలకు ఇది ఏం తెలియదు. ఏదో స్మగ్లింగ్ దీనిల గురించి మాత్రమే ఐడియా ఉంది. ఇది పెంచడం అంటూ తెలియదు, ఎన్ని రోజులు కటింగ్ వస్తుందో తెలియదు, ఏముంటుందో తెలియదు, దాని నుంచి వచ్చే లాభాలు అనేది కూడా పూర్తి అవగాహన లేదు ప్రజలకు ఎవరికి. ఏంటి సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. సార్ మేము ఈ 6 జిల్లాలు సర్వే చేసి సూటబుల్ ల్యాండ్స్ ని మేము సెలెక్ట్ చేసుకొని అక్కడ వెంచర్ చేస్తాము. మినిమం ఒక ప్లాట్ వచ్చేసి ఒక యూనిట్ 25 సెంట్స్ గా డివైడ్ చేస్తాం సార్. 25 సెంట్లు, 50 సెంట్లు, 75 సెంట్లు, 1 ఎకరు, 2 ఎకర్స్. కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు. ఓకే, 25 సెంట్స్ ఉంటుంది, హాఫ్ ఎకర్ ఉంటుంది, ఫుల్ 1 ఎకర్ కూడా ఇస్తారు. ఓకే, దానికి కావాల్సిన పేమెంట్ అనేది కస్టమర్ కట్టిన తర్వాత ఆ ల్యాండ్ అనేది కస్టమర్ పేరు మీద స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, లాయర్ లీగల్ ఒపీనియన్, సాయిల్ టెస్ట్ రిపోర్టు, ఇవన్నీ కస్టమర్ కి మేము ప్రొవైడ్ చేస్తాము. అదే విధంగానే గవర్నమెంట్ నుంచి పట్టాదార్ పాస్బుక్ వస్తుంది. ఆన్లైన్ లో 1B అడంగలు కూడా కస్టమర్ పేరు మీదే వస్తుంది. వాళ్ళు కొన్న ల్యాండ్ కి సంబంధించి టోటల్ రికార్డు మొత్తం వాళ్ళ పేరు మీదే ఉంటుంది. సో లైఫ్ లాంగ్ ఆ ల్యాండ్ కి ఓనర్ వాళ్ళే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇది ఫార్మ్ ల్యాండ్, నాటే కమర్షియల్ ల్యాండ్, మన వెంచర్ లా కాదు కాబట్టి దీనికి రైతు భరోసా కూడా పడాలి. అలా ఏమైనా మన దానికి అప్లై చేసుకోవచ్చు సార్. పడుతుంది. పర్టికులర్ మండలంలోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ఏరియాలోకి వెళ్ళి, ఆ ఏరియా మండలానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, 25 సెంట్స్, హాఫ్ ఎకర్, ఎకర్ ఇలా ఇస్తే మనం కొనుగోలు విధానం ఆ రోజుకున్న రేటుని బట్టి ఇస్తారులేండి. అంతే, ఇది అంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ కానట్టు ఉంటుంది. ఓకే, ఎలాంటి దిగుబడులు వస్తాయి, ఎన్ని రోజులు కటింగ్ జరుగుతుంది, ఎలాంటి దిగుబడులు వస్తాయి, ఎక్కడ అమ్మాలి? సరే, యాక్చువల్ గా మేము మీ దగ్గర మీ పేరు మీద ల్యాండ్ అనేది మీ పేరు మీద పూర్తి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఒక 2 లీజ్ అగ్రిమెంట్స్ అనేది తీసుకుంటాం సార్. అంటే మీ యొక్క భూమిని కంపెనీ ఒక 10 to 12 ఇయర్స్ లీజ్ అనేది తీసుకుంటుంది. దానికి కాను 2 లీజ్ అగ్రిమెంట్ చేస్తాము. ఒక లీజ్ అగ్రిమెంట్ మీ పేరు మీద ఉంటుంది, ఒక లీజ్ అగ్రిమెంట్ కంపెనీ పేరు మీద ఉంటుంది. సో ఈ విధంగా లీజ్ అగ్రిమెంట్ తీసుకొని మీ యొక్క భూమిని కంపెనీ లీజుకు తీసుకొని అందులో విలువైన ఎర్రచందనం మొక్కల ప్లాంటేషన్ అనేది మనం చేస్తాం సార్. కస్టమర్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ల్యాండ్ కొనడానికి మాత్రమే. మీ దగ్గర నుంచి అంటే కస్టమర్ దగ్గర నుంచి లీజుకు తీసుకున్న తర్వాత మొక్క పెట్టిన నాటి నుండి ఆ మొక్కల్ని పెంచి పెద్ద చేసి 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాటిని కట్ చేసిన వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల్లో అమ్మి మీ చేతికి చెక్కులు ఇచ్చేంత వరకు పూర్తి బాధ్యత కంపెనీదే సార్. అమ్మి పెట్టడం కూడా కంపెనీ బాధ్యత సార్. మనకు ఫైనల్ గా వచ్చిన ప్రాఫిట్ లో 60% అనేది కస్టమర్ కి ఇస్తాము, 40% అనేది కంపెనీ తీసుకుంటుంది. దీన్ని కూడా మెన్షన్ చేస్తాం అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తాం సార్. అవునండి. ఓకే, మొత్తానికి అయితే ఇది ప్రాసెస్. ఈ ఎర్రచందనం పెంచుకునే విధానము ఎన్ని రోజులకు వస్తుంది కటింగ్? సార్ ఈ పంట అనేది మనకు మినిమం వచ్చేసి 12 ఇయర్స్ తర్వాత మనం కటింగ్ అనేది వస్తుంది సార్. కటింగ్ చేసుకోవచ్చు. సో 12 ఇయర్స్ నుంచి ఒక 3-4 కటింగ్స్ లాగా మనం కట్ చేస్తాము. ఫైనల్ గా మనము వేర్లతో పాటు తీసి నెక్స్ట్ మళ్ళీ ప్లాంటేషన్ కి వెళ్తాం సార్. అట్లే కంటిన్యూ అయిపోతుంది. అవునండి, అంతే కదా. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి మిమ్మల్ని ఇప్పుడు పర్చేజ్ చేయాలన్నా, లేకపోతే మీ హెడ్ ఆఫీస్ కి వెళ్ళి దీని గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్నా ఏంటి మీ కంపెనీ యొక్క ప్రత్యేకతలు, ఎక్కడెక్కడ మీ వ్యవస్థాపకులు ఎవరెవరు ఉన్నారు, ఏంటి విషయాలు? సార్ మా కంపెనీ ఎండి గారు చామకూరి శ్రీనివాసరావు గారు, ఆయన సార్ వచ్చేసి విజయవాడలో ఉంటారు. మనకు విజయవాడ హెడ్ ఆఫీసు. త్వరలో మనము తమిళనాడు చెన్నైలో కూడా ఒక ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆ ప్లాన్లు కూడా చేస్తున్నాము. సో ఇవన్నీ కాకోకుండా ప్రతి డిస్ట్రిక్ట్ లోను సర్వీస్ సెంటర్లు అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నాయి. అనంతపూర్లో వచ్చేసి మనకు నడిమంక సన్రే హాస్పిటల్ పక్కన ఉంది సార్. సన్రే హాస్పిటల్ నడిమంక టవర్ క్లాక్ దగ్గర నుంచి ఇట్లా కిందకి వస్తే ఓకే సార్. ఇక్కడ మన ఆఫీస్ ఉందా డైరెక్ట్? ఆఫీస్ ఉంది సార్. ఓకే, సర్వీస్ సెంటర్ సార్. సర్వీస్ సెంటర్. ఓకే, ఇప్పుడు మన షోరూమ్స్ లో ఎట్లా సర్వీస్ సెంటర్ లైక్ దట్. సో కస్టమర్ కి సర్వీస్ ఇవ్వడం కోసం మేము అక్కడ ఆఫీస్ అనేది పెట్టుకున్నాం సార్. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి మార్కెటింగ్ డైరెక్టర్ మీరే. ఏది వివరాలు కావాలన్నా కొనాలనుకున్నా మిమ్మల్ని సంప్రదించి నా నంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది. కింద కనిపించే నెంబర్ కి కాల్ చేస్తే మీరు వివరాలు చెప్పి ఎలా ఈ కస్టమర్ కొనాలనుకున్న వాళ్ళకి ఎక్కడో ల్యాండ్స్ ఉంటాయి మెయిన్ గా, ఎలా కొనడం, ఎలా చూపిస్తారో అవి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనము లాంగ్ ఉన్నది అని పక్కన పెడితే ఈ పంట మనకు వచ్చేది
మనకు ఫారెస్ట్ ఏరియాల్లో, తర్వాత కొండ ప్రాంతంలో ఇలాంటి న్యాచురల్ గా పెరిగే సాయిల్లో మాత్రమే మనకు ఈ పంట వస్తుంది కాబట్టి మనము దూరము దగ్గర అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాకి వెళ్ళి జాబులు చేస్తున్నారు, ఎందుకోసం అంటే డబ్బు కోసమే కదా. సో అలాగే మనం అక్కడికి వెళ్ళట్లేదు, మనం అక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ మనం ఉన్న ఏరియాలోనే మనం ఉంటున్నాం, ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రం అక్కడ పెడుతున్నాం. దానివల్ల ఏంటంటే మనకు హైలీ రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ 6 జిల్లాల్లో కాకోకుండా వేరే జిల్లాల్లో మనం ఒకవేళ ఇన్ కేస్ మనం మొక్క పెడితే మొక్క అనేది పెరుగుతుంది సార్, మొక్క పెరుగుతుంది, కానీ మనకు కావాల్సిన గ్రేడింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ సిమ్లాలో మాత్రమే ఎందుకు మనకు పంట వస్తుంది అంటే మన ఏపీలో కూడా చెట్టు పెడితే పెరుగుతుంది సార్, కానీ పంట మొక్క ఎక్కడైనా పెరుగుతుంది, కానీ పంట రావాలి కదా సార్. సో మనకు కావాల్సిన గ్రేడింగ్ అనేది వస్తే మనకు ఈ 6 జిల్లాల్లో మాత్రమే వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మనకు ఈ 6 జిల్లాల్లో పండిన పంటకు మాత్రమే విపరీతమైన డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కంపెనీ స్టార్ట్ చేసి, ఎంత మొక్కల దాకా మీ ఉన్నాయి సార్? మా కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ 2006 లో స్టార్ట్ చేసాము యాజ్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీగా. 2006 నుంచి 2015 వరకు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాము. అప్పుడు దాదాపు ఒక 11 వెంచర్లు మా ఎండి గారు వేశారు. తర్వాత 2015 లో మనకు గవర్నమెంట్ జియో పాస్ చేశారు కాబట్టి 2017 లో మేము ఫస్ట్ వెంచర్ అనేది స్టార్ట్ చేశాము. 2017 లో మనకు ప్రకాశం జిల్లా బాల వెంకటాపురం అనే చోట ఫస్ట్ వెంచర్ అనేది స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 1 by 1 ఇప్పటికి 8 years అయింది సార్. ఈ 8 సంవత్సరాల్లో దాదాపు 50 వెంచర్లు వేసాము. కస్టమర్ అయితే మీరే వచ్చి పిలుచుకొని వెళ్తారా చూపించుకోవడానికి కూడా? సార్ మేము ఇదంతా వాళ్ళకు డెమో చెప్పిన తర్వాత కస్టమర్ ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మా కంపెనీ వెహికల్ లోనే ఫ్రీ సైట్ విజిట్ తీసుకెళ్లి మేము ఇప్పటి వరకు డెవలప్ చేసిన 50 వెంచర్లలో ఒక 50 వెంచర్లలో ఒక 4-5 వెంచర్లు అంటే దాదాపు 1000 ఎకరాల దాకా చూపిస్తాం సార్. చూపిస్తాము. అవన్నీ చూసిన తర్వాత మా కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ నచ్చితే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో వస్తారంటారు వీళ్ళకి స్టేయింగ్ ఇవన్నీ ఏమన్నా? అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడనే కాదండి, రేపు పొద్దున వాళ్ళ వెంచర్ చూసుకోవాలనుకుంటే కూడా ఎలాంటి స్టే? వాళ్ళ వెంచర్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక గెస్ట్ హౌస్, అవును సార్, ఒక గెస్ట్ హౌస్ కూడా ప్రతి ఒక్క వెంచర్ లో మేము. ఎన్ని ఫ్యామిలీస్ ఉండొచ్చు సార్? మనకు మినిమం వచ్చే 6 ఫ్యామిలీస్ వరకు ఉండొచ్చు, అక్కడ స్టే చేయొచ్చు. అవును సార్, ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టిస్తాము. కస్టమర్ కి అందులో లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. లైఫ్ టైం అంటే వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఉన్నంత వరకు మాత్రమే. వాళ్ళు ఇంకొకరికి ఎవరికైనా అమ్మారంటే ఆ మెంబర్షిప్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎవరైతే అక్కడ మనకు మెంబర్షిప్ అంటే ఎవరైతే అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళ పొలంలో పెరిగే ఎర్రచందనం మొక్కలు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సఫిషియెంట్ గా ఉండడం కోసం అక్కడ స్టే అనేది అరేంజ్ చేశాం సార్. దాదాపు ఈ ఎర్రచందనము పెరిగితేనే ఇప్పుడు స్మగ్లింగ్ ప్రాణాల సైతం తెగించి కత్తులు కొడవళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఫారెస్ట్ లో దొరికి వాళ్ళని ఏదైతే చేసి ఇంతగా కృషి తీసుకుని రావడానికి ట్రై చేస్తారు. మరి మీరు ఇన్ని ఎకరాల్లో పెంచుతున్నారంటారు, దీని ప్రొటెక్షన్ ఏంటి? ఇంతకీ ఎవరైనా దొంగతనం చేయడం కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే? సరే సార్, ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఎర్రచందనం మొక్క అనేది ఒక 8 సంవత్సరాల వరకు మనకు ఆయిల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ కాదు సార్. హార్డ్వుడ్ అనేది ఫామ్ కాదు, ఆయిల్ ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఒక 8 సంవత్సరాల వరకు మేము ఒక 3 ఫ్యామిలీస్ అనేది అక్కడ మేము సెక్యూరిటీగా పెడతాం సార్. 3 ఫ్యామిలీస్ ప్రతి ఒక్క వెంచర్ లో ఒక 100 ఎకరాల వెంచర్ అనుకోండి, 3 ఫ్యామిలీస్, ఒక 150 acres అనుకోండి 4 ఫ్యామిలీస్, ఒక 200 acres అనుకోండి 5 ఫ్యామిలీస్, ఈ విధంగా ఎక్స్టెంట్ ని బట్టి అక్కడ కొన్ని ఫ్యామిలీస్ అనేది పెట్టి మేము వాళ్ళ ద్వారా డెవలప్మెంట్ అనేది చేయిస్తాము. సో ఒక 7-8 సంవత్సరాల వరకు ఈ 3 ఫ్యామిలీస్ వాటిని కాపాడుకుంటాయి సార్. ఒక 8 సంవత్సరాల తర్వాత ఆ మొక్క దాదాపు మనకు అనుకున్న స్టేజ్కి అంటే మన అనుకున్న స్టేజ్కి వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఆ ఎర్రచందనం మొక్కల్ని కొట్టుకోవడానికి దొంగలు స్మగ్లర్లు అనేవాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మా కంపెనీ వచ్చేసి వెంచర్ మొత్తానికి 5 అంచెల భద్రత అనేది ఇస్తాం సార్. 5 అంచెలు అంటే 5 అంచెల భద్రత. దీని మెయిన్ ఈ ఎర్రచందనం వాడకం భారతదేశంలో 1% కూడా లేదు. కేవలం జపాన్ దేశాల్లో ఏదో వాళ్ళు ఇష్టదైవాళ్ళు పెట్టుకుంటారు, ఉండీలు ఏవో చేసుకుంటారు అన్నట్టు. కానీ మరి ఇంత మొక్కలు అమ్మడమే కాకుండా ఇంకేదైనా చేస్తున్నారా మీ కంపెనీ వాళ్ళు? ఇప్పుడు ఎర్రచందనం అనేది మన దేశం యూజ్ చేయకపోవచ్చు, బట్ దాదాపు మనకు ప్రపంచం మొత్తంలో 140 దేశాల దాకా ఎర్రచందనం అనేది వాడకం ఉంది సార్. 140 సార్? అవును సార్. అక్కడ పంట రాదు కాబట్టి ఓన్లీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ 6 జిల్లాల నుంచి మాత్రమే వెళ్ళాలి.
అందువల్ల దీనికి డిమాండ్ అనేది ఉంది. ఓకే, కస్టమర్ అయితే పెట్టుబడి పెడతాడు మీ దగ్గర, ఎక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి వచ్చి పెడతారంటున్నారు. వాళ్ళని పెట్టిన పెట్టుబడికి కనీసం ఇప్పుడు కస్టమర్ ఏం కొడతారంటే ఒక 2% ఇంట్రెస్ట్ లాగే క్యాలిక్యులేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ లో అయినా ఎక్కడైనా కానీ ఒక 5 ఏళ్ల తర్వాత నేను పెట్టిన పెట్టుబడి అమ్ముకుంటే వస్తుంది కదా నాకు పిల్లలకి కానీ ఎవరికైనా కానీ అంటారు. అంతన్నా కనీసం రిటర్న్స్ వస్తాయంటారా? సార్ ఖచ్చితంగా వస్తాయి సార్. కస్టమర్ పెట్టిన పెట్టుబడికి 10 రెట్ల ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. 10 రెట్లు వస్తుంది. 10 రెట్ల ఆదాయం వస్తుంది సార్. 10 రెట్ల ఆదాయం వస్తూ వాళ్ళకు ల్యాండ్ అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పంట నుంచి వాళ్ళకు ఇన్కమ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. లైఫ్ లాంగ్. ఓకే, ఈ లైఫ్ లాంగ్ మీరు అంటే ఈ లైఫ్ స్టాక్ కాబట్టి అంత సిస్టమ్ ఉంటుంది లేండి కదా. ఓకే, ఎస్. దెన్ మీ దాంట్లో ఈఎంఐ ప్రాసెస్ కూడా డబ్బు కట్టలేని వారు 50% పే చేస్తే ఈఎంఐ అన్నట్టుగా మీ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు, ఏంటి ఇంత ప్రాసెస్ ఎలా? అవును సార్, మా కంపెనీలో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. యాక్చువల్ గా మా ఎండి గారి ఆలోచన వచ్చేసి ఒక సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సామాన్య ప్రజల కోసము ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టాము. సో ఎవరైతే ఒక 50% అమౌంట్ అనేది డౌన్ పేమెంట్ గా కట్టుకుంటే మిగిలిన 50% అనేది సొసైటీ బ్యాంక్ ద్వారా లోన్ ఇచ్చి మంత్లీ ఈఎంఐ ఆప్షన్ రూపంలో తీసుకుంటాం సార్. మీరే చేసిస్తారు. మొత్తానికి అయితే కస్టమర్లకు భరోసా ఇస్తారు. ఎక్కడెక్కడ ఉన్నాయి మీ వెంచర్స్ అండి? సార్ మా వెంచర్స్ ఇప్పటి వరకు మొత్తం 6 జిల్లాలు చెప్పాను కదా సార్. నెల్లూరు, ప్రకాశంలో దాదాపు 36 వెంచర్ల దాకా వేసాం సార్. తర్వాత కడప డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్, ముఖ్యంగా అనంతపురంలో ఉన్నాం కాబట్టి అనంతపూర్లో ఇప్పటి వరకు 7 వెంచర్లు వేసాం సార్. అనంతపూర్లో మనకు కళ్యాణదుర్గం దగ్గర గుమ్మగట్ట మండలము 2 వెంచర్లు వేసాం సార్. వీరాపురము, భూపసముద్రము. తర్వాత మనకు కనగానపల్లి మండలము వచ్చేసి మద్దల చెరువులో 2 వెంచర్లు ఉన్నాయి సార్. అవును సార్, అవును సార్. ముదిగుబ్బ మండలంలో మనకు 2 వెంచర్స్ ఉన్నాయి. తర్వాత కదిరి దగ్గర గాండ్లపెంటలో ఒక వెంచర్ ఉంది సార్. దాదాపు 7 వెంచర్లు ఇప్పటి వరకు మనం వేసాం సార్. చూడండి ప్రజలారా, ముఖ్యంగా ఈ ఎర్రచందనం ఎవరైతే కొంటాము ఇదేదో పుష్పలోని అపోహలు కాకోకుండా మన గవర్నమెంట్ డైరెక్ట్ గా పెంచుకోండి అని చెప్పింది. మన సాయి ప్రాపర్టీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సపరేట్ వీళ్ళే ఒక కంపెనీ పెట్టి ఆ ఎర్రచందనం నుంచి వచ్చే దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. కాస్మెటిక్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా టాబ్లెట్స్ ఫార్మ్స్ అయితేనేమి, కాస్మెటిక్ ప్రోడక్ట్స్, మన ఫేస్ కు ఉపయోగించే ప్రోడక్ట్స్, ఇలాంటివి ఎన్నో తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ ఎర్రచందనాన్ని ముఖ్యంగా ఈ పౌడర్, ఈ ఆయిల్ ను బాంబుల తయారీలో వాడతారు. అలా కాకోకుండా వయాగ్రా టాబ్లెట్స్ యూజ్ చేయడంలో కూడా ఈ ఎర్రచందనం మొక్క చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో వేస్టేజ్ అంటూ కూడా ఏంది ఉండదండి. నేను చదివిన రీసెర్చ్ చేసిన ప్రకారము ఈ లోపల హార్డ్వుడ్ ఉపయోగపడుతుంది, పైన వచ్చే పొక్కు ఉపయోగపడుతుంది, ఆకు ఉపయోగపడుతుంది, రూట్స్ అన్నిటికీ దీంట్లో వేస్ట్ అంటూ ఉండదు. ఒక 2 సంవత్సరాలు దాన్ని సఫిషియెంట్ గా మీ కన్న బిడ్డలా కాపాడగలుగుంటే తర్వాత వర్షాధారణ వల్లనే కూడా ఇది పండుతుంది. అంతేకాకుండా సార్ ఏమంటున్నారంటే దీంట్లో వేసిన మొక్కకు మధ్య 10 మీటర్ల దూరం పెట్టి మధ్యలో కూడా అంతర్గత పంట, మామూలుగా అంటే మామిడి చెట్టు ఇట్లా వేసిన తర్వాత మనం అంతర్గత పంట వేసుకుంటాము. మన సాయి ప్రాపర్టీస్ వాళ్ళు అలా కూడా ఏం లేకుండా కేవలం ఎర్రచందనం మాత్రమే మీ దిగుబడి మేము 100% భరోసా ఉంటాం, మా దగ్గర ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి, మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు మేము హామీ అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో ల్యాండ్, గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కేవలం 2 to 5% వస్తుందేమో మీకు ఇంట్రెస్ట్ లాగా, కానీ ఇక్కడ 10 రెట్స్ మన ఇన్కమ్ జనరేట్ అయ్యేలా వస్తుంది అంటున్నారు. కాబట్టి అనంతపురం ప్రజానీకమైతేనేమి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమైతేనేమి తప్పకుండా ఈ ఎర్రచందనం మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు కన్ఫామ్ గా బంగారు భవిష్యత్తు ఉంటుంది. నేను కూడా చెప్తాను, ఎందుకంటే దాని మీద నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా సెర్చ్ చేస్తాను, అందుకే ఇంత అనర్గళంగా మీ ఎదురుగా మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళ వెంచర్స్ కూడా నేను ఎస్టర్డే సైట్ విజిట్ చేసి చాలా వెంచర్స్ చూశాను. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారంటే అంత నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఒక ఫామ్ లో వెళ్తే మనము బయట మన గ్రాఫ్ అంటూ ఒక మ్యాప్ క్రియేట్ చేశారనమాట. ఈ ఫస్ట్ యూనిట్ ఎవరిది, పేరు, వాళ్ళ యూనిట్ ఎంత, ఎక్కడ సైట్, ఇవన్నీ నీట్ గా మెయింటైన్ చేస్తారు. లోపలికి వెళ్తే కూడా 3 ఫ్యామిలీస్ సెక్యూరిటీగా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి గెస్ట్ హౌస్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారండి. విజువల్స్ లో మీరు చూడండి, చాలా ఎంత నీట్ గా మెయింటైన్ చేశారంటే అంత నీట్ గా మెయింటైన్ చేస్తారు. మిగతా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ మన సాయి ప్రాపర్టీస్ వాళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 వెంచర్లు పైగా పూర్తి చేసింటే ఎంతమంది కస్టమర్స్ ట్రస్ట్ చేసింటే వీళ్ళు ఇంత నీట్గా చేసింటారో మీరు కూడా ఆలోచించండి. కాబట్టి తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, మీకు కన్ఫామ్ గా బంగారు భవిష్యత్తు 100% ఇస్తారు. మన కోటి గారు కూడా దీని గురించి చాలా అద్భుతంగా వివరించారు. మరి ఇలాంటి సేవలు మీరు ఏదైనా కొనాలనే ఆప్షన్ ఉందంటే వెంటనే తప్పకుండా మా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కు కాంటాక్ట్ అయితే సార్ దగ్గరుండి సైట్ విజిట్ చేయించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి మీకు నచ్చితే కొని ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని కూడా సార్ దగ్గరుండి చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి కోటి గారు. థ్యాంక్ యూ సో మచ్.